టీడీపీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? 10 నెలల్లో టీడీపీ నెంబర్ వన్గా చేస్తుంది. కానీ ఆ జగన్ ఉన్న ప్రభుత్వంలో అమ్మఒడి, తాతఒడి, సాకలోడికి 10,000, మంగళోడికి 10,000, ఆటోడికి 10,000 వేసి నాశనం అయిపోయింది జీవితం. రాష్ట్రమే నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఎంత చేస్తాడనేది, ఆ పింఛన్ ఒకటే 4,000 కరెక్ట్గా అందుతున్నాయి. ఈ రేషన్ బియ్యం అనేది అది మోడే దయ్య, దానికి మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం ఎలా నడుస్తుందో, ఆ పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు, ఈయన సీఎం అంటున్నారు. సీఎం ఎవరనేది మనకే తెలియట్లేదు అని అనుకుంటున్నాం. డిప్యూటీ సీఎం ఆయన, నాదే ఇష్టము నాదే అధికారం అంటాడు ఆయన, నేనే చెప్తున్నాను అంటాడు ఈయన. ఈ లోకేష్ వచ్చి నేను చెప్పిందే చెయ్యాలి అని అంటాడు ఈయన. సరే, ఇవన్నీ రాజకీయం పొలిటికల్గా ఉన్నయే. అదంతా ఓకే. ప్రజలకు మంచి చేసే విధానంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ చేసే దాంట్లో, చంద్రబాబు నాయుడు చేసే దాంట్లో ఒక పింఛనే కనబడుతుంది. కానీ ఆయన ఆ బియ్యం అయ్యే ఇచ్చాడు రేషన్లో, ఇప్పుడు ఈయన అయ్యే ఇస్తున్నాడు. ఓకే, రేపు మే నెల నుంచి అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. అమలు చేస్తానంటుంది, నిద్రపోతుంది, సాయంత్రం నిద్రపోతుంది. ఇప్పుడు నేను కొద్ది మంది దాగి వెళ్తాను ఇంటికి, అమ్మ నీకు బిల్డింగ్ చేస్తాను, పై అంతస్తులు నువ్వు ఉంటావులే అంటాను. పైన ఏమీ ఉండదు. రేపు పొద్దున ఎవరి సట్టాలు పట్టుకుని వెళ్ళిపోవడమే. మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అసలు టాక్ ఎక్కడ కనబట్టలేదుగా. ఆయన డిప్యూటీ సీఎం, ఆయన పనులు ఆయన చూసుకుంటున్నాడు. పిఠాపురం అది ఇది అని ఆయన అనుకోవడమే. కానీ జగన్ పెట్టిన పథకాలంటూ ఏమి కనబట్టలేదు. సమయం 4 సంవత్సరాలు. ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడానికి కూడా 9 నెలలు సమయం ఉంటుంది. కానీ అప్పుడే అబ్బాయి అమ్మాయి అని పేర్లు పెట్టేస్తే ఎట్లాగా? ఈ 4 సంవత్సరాలు ఎలా ఉండొచ్చు అని మీ అభిప్రాయం? ఇన్ని గవర్నమెంట్ చూశారు కాబట్టి మీ అభిప్రాయం ఎలా అడిగేది? నా అభిప్రాయం వీళ్ళు బాగానే చేస్తారు, కానీ వీళ్ళిద్దరు మధ్యలో దెబ్బలాడి పడిపోతారు అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరిగింది అనేది. ఫైనల్ ఒకటే ప్రశ్న బాబాయ్, టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట, ఎంతవరకు నిజం? ఈ అక్రమ కేసులు అవి అనేది వీళ్ళు ఆలమే పెట్టారు. చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఉన్నాడంటే ఏం తప్పు చేశాడండి? 40 సంవత్సరాలు రాజకీయ పరిపాలన ఏలాడు. అలాంటి వాడే 53 రోజులు జైల్లో ఉన్నాడు. వీళ్ళు ఉండడం పెద్ద గొప్ప ఏముంది? ఇవాళ కొడాలి నాని ఉన్నాడు, లండన్ అంట, జపాన్ అంట, అమెరికా అంట, హాస్పిటల్కి ప్రత్యేక ఫ్లైట్లో తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటంటే ఆరోగ్యం బాగాలేదండి. ఇక్కడ అరెస్ట్ వారెంట్లు వచ్చి ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది. అంటే మీ వరకు మీకు ఎలా అనిపించింది? పర్వాలా, అంత ముందు కన్నా పర్వాలా, అంత ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఇంకా మెరుగుపడాలి, ఇంకా పెరగాల, జనాలు అదే కోరుకుంటున్నారు. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు సీనియర్, ఎప్పటి నుంచో చేసిన ఆయన. జగన్ గారు వచ్చారు, ఏదో చేద్దాం అనుకుంటే చేయలేకపోయాడు. జనాలు నచ్చలా, అవునా? జనానికి నచ్చలా. చేశాడు, చాలా చేసాడు ఆయన కూడా, కానీ జనానికి నచ్చలా. చంద్రబాబు ఏం చేశాడు చేయలేదు, చంద్రబాబు నచ్చాడు, నచ్చుతున్నాడు. తర్వాత ప్రభుత్వం ఎట్లా తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతం బాగుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఆయన ఏదో చేస్తాడు అనుకుని ఏం చేయలేకపోతున్నాడు, ఆయన చేతిలో లేదు. అంతా చంద్రబాబు గారు సీఎం, ఈయన పక్కన క్యాండిడేట్ అయితే ఆయన చేసింది ఆయన చేస్తాడు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక ఏదైతే ఉందో వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అయ్యే ఉత్తమాటండి. ఆయన పెట్టేటప్పుడు ఒకప్పుడు ఆయన టీడీపీ చాలా పెట్టాడు కదా. వీళ్ళే కక్ష సాధించడం కాదు, మా పని మేము చేసుకుంటాం, ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటాం అంటున్నారు. అది వస్తే కరెక్ట్. 4 సంవత్సరాల సమయం ఎలా ఉండదు? 4 సంవత్సరాలు మెరుగుపడాలా, మెరుగుపడకపోతే జగన్ పరిస్థితి అయింది. ఫైనల్గా ఒక మాటలో మీ అభిప్రాయం ఈ ప్రభుత్వం మీద? ఈ ప్రభుత్వం మీద మాకు ఫస్ట్ నుంచి ప్రభుత్వం మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఇంకా మెరుగుపరుస్తారని అనుకుంటున్నాం. 10 నెలల్లో కొన్ని వాళ్ళు చెప్పినవన్నీ కొన్ని 1-2 చేస్తున్నారు, మిగతా అయిన తర్వాత సంపద లేదు, దాన్ని సృష్టించి చేస్తామని అంటున్నారు.
జగన్కి చంద్రబాబు మధ్య తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఉంది. వాళ్ళు మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటారు. అదొకే, వాళ్ళిద్దరి మధ్య తేడా వాళ్ళిద్దరు అంటే ఈయనేమో యువకుడు, ఆయనేమో పెద్ద వయసు. వయసు పరంగా కాదు బాబాయ్, ప్రజలకు మంచి చేసే విధానంలో కానీ పరిపాలనలో కానీ. చంద్రబాబు నాయుడు సంగతి మనకు తెలియదే ఉంది. అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పుడు జనాలకు చెప్పాడు, దాన్ని బట్టి ఆలోచన చేసి జనాలు ఓట్లు వేసారు, గెలిపించారు. ఈ డబ్బులు లేవు, ఇవి లేవు, ఇవి లేవు, అవి వస్తే కానీ చేస్తానని పేపర్ స్టేట్మెంట్. ప్రజలకు అదే కావాల్సింది. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిజమే, ఇప్పుడు వాళ్ళు చేస్తారని అన్నారు, 10 నెలలు అయింది. ఇక చెప్పినవన్నీ ఏం అవ్వలేదు, 1-2 చేశారు. మిగతావి కూడా మనం చూడాలి, వేచి చూడాలి, చూస్తే కానీ మనకు తెలుస్తుంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది. ఆయన ఏముంది, ఎంత ఉడుకు రక్తం అంతకుముందు, ఇప్పుడు కొద్దిగా చల్లారిపోయింది. మనం ఏం చేయగలిగింది ఏమి లేదు. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? పనులు లేకుండా పోతున్నాం, సగం అది జీతాలు పోతున్నాయి. పనులు లేక ఇంట్లో ఇబ్బంది, ఎక్కడైనా ఇబ్బంది. బతకాలన్నా డబ్బు కావాలి కదా, ఎక్కడైనా ఏం చేస్తాం, పనులు లేవు. ఇంట్లో పిల్లలు అలాగ ఉండిపోయారు. కస్టమర్ ఇది గవర్నమెంట్ జాబ్ అని వస్తే పిల్లలకి ఏదైనా చేద్దాం అనుకోండి, ఏది రావట్లేదు. వేటికి 40,000 కట్టాల్సి వస్తుంది నెలకి, సంవత్సరానికి. ఏం చేస్తాం మరి, ఇబ్బందిగా ఉంది. పనులు లేవు. ఆయన వస్తే, జగన్ గారు వస్తే 3 సంవత్సరాలు లాక్డౌన్ పెట్టాడు. 3 సంవత్సరాలు. సంవత్సరం ఏమో ఇసుక లేకుండా ఆపేశాడు, అది ఆపేశాడు. ఇప్పుడు ఈయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఆయన మంచిగా చేస్తాడు కానీ చెడిగా చేయడు కదా. చంద్రబాబు మంచిగా చేస్తాడు జనాలకి, చెడిగా మాత్రం చేయడు. గెలిపించాడు. ఇప్పుడు ఆయన పాలంగా మేము ఉన్నాం. చేస్తాడు, ఎప్పటికప్పుడు చేస్తాడు. ఇంకా ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడే కదా, 4 సంవత్సరమే కదా. ఇంకా నమ్మకం ఉంది. ఆయన అంటే మనకి బాగా ఇష్టం. చంద్రబాబు పనులు బాగా ఉన్నప్పుడు అంతకుముందు 5 సంవత్సరాల్లో బాగా చేశాడు మాకు. పనులు మాత్రం ఇబ్బంది ఏం లేకుండా చేశాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది. ఆయన బాగానే ఉంది, చేస్తున్నాడు. పేదలకి డబ్బులు ఇవ్వడం బాగా చేస్తున్నాడు. అది మాత్రంగా డబ్బులు ఇవ్వడానికి కానీ, పేదలకి డబ్బులు పెంచడం కానీ పవన్ కళ్యాణ్ ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉందన్న, ఎలా ఉండొచ్చు? పర్లా, ఇంకా 4 సంవత్సరాల్లో ఉంది కదా. ఆ దేవుడి దయవల్ల ఆయన బాగుంటే మనకి అది పని కొద్దిగా ఇబ్బంది లేకుండా చూపిస్తాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఇక ఇబ్బంది పెట్టండి మమ్మల్ని. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు ఎవరికైనా పార్టీల తరపున ఎవరికి ఏం చెప్తా అన్న, ఎవరు మంచి వాళ్ళే అవుతారు, ఏం ఉండదు పార్టీ తరపున. మనమే ఇది అవుతాం కానీ వాళ్ళు బాగానే ఉంటారు. కేసులు పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు? మనం అంటే ఇది అవుతాం, వాళ్ళు అలాగారు కదా. వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మనమే కదా ఎదలు అయిపోతున్నాం. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మనమే ఎదలు అయిపోతున్నాం. ఒక మాటలో ఏం చెప్తారు గవర్నమెంట్ గురించి? గవర్నమెంట్ బాగానే చేస్తుంది, కాకపోతే జగన్ వచ్చినప్పుడు పరిమాణం కొద్దిగా ఇది లేదు. బాగానే చేస్తాడు. అంటే గవర్నమెంట్ అయితే బాగానే ఉంది, రోడ్లు గిడ్లు వేస్తున్నారు ఈ మధ్య, బాగానే ఉంది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు కంటే ఈయన అనుభవం ఉంది కదా, ఈయనకైతే అనుభవం ఉన్న ఆయన కదా. ఆయన అంత అనుభవం లేక అలా అయ్యాడు. కానీ అనుభవం అనేది ఎవరు కాదనలేని విషయం. బాబు గారు చాలా కేసులోనే ఇస్తుంది. అది పక్కన పెడితే పరిపాలన విధానంలో వాళ్ళిద్దరి మధ్య తేడా బాగానే ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య సార్ అంత మనకు తెలియదు. సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది. అదేంటండి, ఆయనేగా ముందు. ఆయన లేకపోతే చాలా కష్టం కదా. అంత ఆనందంగా చెప్తున్నారు ఆయన తీరట్లుగానే ఉంటుంది కదండి ఒక్కొక్క మనిషికి. ఎమ్మెల్యేగా గెలవలేని స్థాయి నుంచి ఆయన 21 మందిని గెలిపించుకున్నారు ఆయనతో పాటు. 21 మంది పోటీ చేస్తే 21 మంది గెలిచారు, అది గొప్పే. అదే గెలిచిన తర్వాత పని చేస్తున్నారా అంటే పని చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన పని చేయకపోతే ఇంకా ఈసారి ఆయన కూడా అంతే చూపిస్తారు కదా జనాలు. బాగా 4 సంవత్సరాల సమయం ఉంది సార్, ఇంకా ఎలా ఉండొచ్చు? బాగానే ఉండొచ్చు, బాగానే ఉంటుంది, మళ్ళీ బాగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళే వస్తారు అనుకుంటున్నాం. మరి ఒకటే ఇబ్బంది పెట్టను, టీడీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అది మనకు తెలియదండి, దాని గురించి అయితే లేదు. నేను నా పని ఏంటో నేను చూసుకుంటా, కానీ దాని గురించి అయితే నేను పట్టించుకోను. ఒక మాటలో ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? బాగానే ఉందండి. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది. అంటే
అంటే మీ వరకు మీకు నచ్చిందా అంటే 10 నెలల పరిపాలన? పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే. అంటే ఏం నచ్చింది సార్ అంటే 10 నెలల పరిపాలనలో? ఏం నచ్చిందంటే పథకాలు ఇస్తానంటున్నారుగా, ఇంకా మొదలు పెట్టలేదు. పథకాలు ఇస్తానంటున్నారు, ఇంకా మొదలు పెట్టలేదు. అవి మొదలు పెడితే అదేదో 50 సంవత్సరాలు అంటున్నారు, ఇంకేదో అంటున్నారు కదా. దాన్ని బట్టి ఎలా ఉంటుంది అనేది ఇంకా తెలుస్తుంది. వచ్చి ఇప్పుడే కదా, ఇక వచ్చే ముందు ఎలా ఉంటుంది అనేది చూడాలి. అయితే రేపు మే నెల నుంచి పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. అదే చేస్తేనే బాగుంటుంది. ఇంకా మాకు అనుకుంటున్నారా అంటే మీ వరకు? అనుకుంటున్నారా అంటే చేసేదాకా ఎవరికి తెలియదుగా, చేసినప్పుడు కాడి నుంచి చెప్పుకోవచ్చు. అది జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు సార్? తేడా అంటే ఇంకా చేశాక తెలుస్తుందండి. ఆయన చేసి గతంలో జగన్ చూశారు, చంద్రబాబు అంతకు ముందు చూశారు, మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే? తేడా అంటే అది మనం కరెక్ట్గా చెప్పలేం కదా పూర్తిగా. మీకు అనిపించింది అదే వాళ్ళిద్దరు అదే పథకాలుగా అయితే జగన్ బాగానే ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు జనాలు అలవాటు పడి ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి ఇక జనాలకి కూడా కొంత ఇది ఉంటుంది. ఇస్తానన్న ఇచ్చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? అంటే అంత ఇది మనకు లేదండి. ఆయన చెప్పు అవును ఉంది కరెక్టే. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ గురించి అంటే చెప్పగలం, కానీ ఒకళ్ళు అవును గవర్నమెంట్ మొత్తం అదే కదా. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు చెప్పినా పవన్ కళ్యాణ్ అంటే మనం అంత ఇదిగా తెలియదు. చూద్దాం, అది ఎలా ఉంటుందో తెలిస్తే ఇంకోసారి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది బాబాయ్. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉందండి, పర్లేదు. సో మీ వరకు మీకు నచ్చిందా, ఎలా అనిపిస్తుంది? పర్లేదండి చాలాగా. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఏం చెప్తామండి, ఇంకిద్దరికిద్దరు ఒకటేనండి. అంటే వాళ్ళ పరిపాలన విధానం ఈయన పర్లేదండి, కొద్దిగా ఆయన మీద ఈయన పర్లేదు. అంటే ఏ విధంగా? కొద్దిగా రొటేషన్ అవుతుంది, జనానికి పనులు ఆడుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అది ఈయన బాగా చేస్తారని ప్రజలు అది అభిమానిస్తారు. చేస్తారా అంటే మరి? చేస్తారంటే చెయ్యాలండి. చేయాలి. చేయలేదు ఇప్పుడు వచ్చి ఏమని. మీ వరకు మీరేమనుకుంటున్నారు? ఈ జగన్ ఉన్నప్పుడు రూపాయి ఇచ్చేవాడండి, ఈయన ఏమీ లేదు. అది ప్రస్తుతానికి పనులు కూడా లేవు. అది మరి రేపు మే నెల నుంచి ఒక్కొక్కటి అమలు చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. చేస్తుంటే ఏ గొడవ లేదండి, ఇదే ప్రభుత్వం కండిషన్ అవుతుంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది? ఏముంది, ఇంకిద్దరికిద్దరు ఒకటే కదండి, ఇంకేముంటుందండి, ఇంకంతే. ఇబ్బంది పెట్టండి మిమ్మల్ని. 4 సంవత్సరాల సమయం ఉంది, ఎలా ఉండొచ్చు? ఇది చేస్తూ ఉంటే బాగానే ఉంటుందండి, రాతే లేదు. అది అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారంట, టార్గెట్ చేసి పెడుతున్నారంట. ఎంతవరకు నిజం? అవి ఏంటి ఏ ప్రభుత్వమేనండి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏది కంపల్సరీ, అది ఏం జరగదు. అది లోపలికి వెళ్తారు, బయటకు వస్తారు, మళ్ళీ ఇలా ఆ ప్రభుత్వం వస్తే మళ్ళీ వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు, అది లెక్క. ఒక మాటలో ఏం చెప్తావు బాబు ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఈ చేస్తుంటే పర్లేదండి, రాతే లేదు. ప్రభుత్వం మారాక ఎలా ఉంది ఏంటంటే, మీకు చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు కదా, ఎలా ఉంది ఏంటి అనిపిస్తుంది అంటే? బాగానే ఉంది చంద్రబాబు. మీ వరకు మీకైతే బాగానే ఉంది. ఓకే. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఇంకా ఎన్ని ఉమ్మడి రాష్ట్రమే కదా, సో వాళ్ళిద్దరు పరిపాలన విధానంలో మీకు అనిపించింది వాళ్ళిద్దరు గురించి? చంద్రబాబుది అంటే ఏ విధంగా చంద్రబాబు అంటే? ఏదైనా చంద్రబాబుది బాగుంటుంది. అదే ఏ విధంగా, ఒక్క మాటలో బాబు గారిది బాగుందన్నారు అంటే ఏ విధంగా ఆయన పరిపాలన బాగుంది అంటే? ఆయన పనితనం బాగుంటుంది. సో ఈసారి కూడా ఆయన చేస్తారనే ప్రజలు అధికారం ఇచ్చారు, ప్రజలందరూ కూడా. మరి చేస్తారండి ఇచ్చిన ప్రతి హామీ? చేస్తారండి, నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. ఎందుకని అంత నమ్మకంగా చెబుతున్నారు? తెలంగాణ అయినా ఆయన చేస్తారని నమ్మకం ఉంది. అది ఎందుకు అంత నమ్మకం బాబు గారి మీద అంటే? అదే నమ్మకం అంటే ఇంక నమ్మకమే. ఒక్క కారణం ఎందుకు అంత నమ్మకంగా చెప్తారు ఆయన చేస్తారని అంటే? ఆయన చేయడానికి కారణం ఏంటి అంటే మీకు? ఆయన చేస్తాడండి, ఫస్ట్ నుంచి ఉంది కదా. ఇలా హైదరాబాద్ డెవలప్, ఐటీ సిటీ చేసిండు కదా తెలంగాణలో. ఆ పర్సన్ చూసుకుంటే చేస్తాడనే ఉంది. మరి అమరావతి ఇప్పుడు నెక్స్ట్ మీకు అమరావతి, ఆంధ్ర వాళ్ళకి మరి దాని పరిస్థితి ఎలా ఉండొచ్చు? అది మనకు తెలియదండి, బాగానే ఉంటుంది. ఓకే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ప్రజలు ఒక్క మాట అన్నా, ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? చంద్రబాబు పాలన కదా బాగానే ఉంటుంది, ఇప్పుడు తాగితే బాగానే ఉంది మాకు. ఎందుకంటే లేస్తే మేము ఆంధ్ర వస్తుంటాను. అయితే ఫైనల్గా వైసీపీ వాళ్ళు అంటుంది ఏంటంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట ఈ ప్రభుత్వం వచ్చాక. అది మనకి ఏంటి కేసులు ఏమైనా పెడుతున్నారా అంటే? ఏమో మనకు తెలియదు. టార్గెట్ చేసి ఏమైనా పెడుతున్నారా అంటే?